ఏం విన్నారు మార్నింగ్ క్లాస్లో? దేని గురించి విన్నారు? ఇంకా కళలు 2 వచ్చినాయి. ఇంకా ఏమేమి ఇంకా ఏం చేసినారు? అధికారిగా యోసేపుని చేసినారు. ఓకే, సరే. ఇంకా యోసేపు దేవుని కృపను చూపించడం వల్ల తగిన సమయమందు యోసేపును దేవుడు హెచ్చించినాడు, అధికారిగా చేసినాడు. మరి ఏం నిర్ణయం తీసుకున్నారు? యోసేపును అక్కడ ఉన్న ఐగుప్తు మొత్తానికి ఒక అధికారిగా చేశారు. తప్ప మరి అన్నిటి మీద అధికారము యోసేపుకు ఇవ్వబడింది. సో అంత ఈజీనా? అంత పెద్ద అధికారంలోకి రావటము ఈజీనా? చాలా కష్టం కదా. పోనీ అక్కడ వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో కంటిన్యూ అవ్వడం కూడా ఈజీనా కదా. ఇంకోటి ఏంటి, ఆయన ఐగుప్తీయుడా కదా, కనానీయుడు, హెబ్రీయుడు కదా. అంటే స్ట్రేంజ్ ల్యాండ్లో, అంటే పరదేశంలో. ఈ దేశంలో సీఎం పిఎం అవటమే కష్టం. వేరే దేశంకి వెళ్ళి అవ్వాలంటే ఇంకా కష్టం కదా. మరి అవ్వడానికి మరి ఏమి హెల్ప్ చేసింది యోసేపుకి? తను దేవుని పట్ల చూపించిన ప్రేమ, దేవుని యందు భక్తులు కలిగి ఉండడం, దేవుని అడుగుజాడల యందు నడవడం. సో తొలగక ఉండటం. మనం అందరము నడుస్తాం, చెప్పిన మాట వింటాం. కానీ మనం ఏం చేసింది తెలుసా? మనకు యోసేపుకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? మనం అప్పుడప్పుడు వింటాం. యోసేపు ఎప్పుడు విన్నాడు. మనం అప్పుడప్పుడు విధేయత చూపిస్తాం, కానీ యోసేపు ఎప్పుడూ విధేయత చూపించినాడు. మన కన్వీనియంట్ టైంలో విధేయత చూపిస్తాం దేవునికి. మన కంఫర్ట్ జోన్లో ఉండి విధేయత చూపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే, ఎగ్జామ్ టైంలో దేవుడు నువ్వు నన్ను పాస్ చేయ ప్రభా, నేను ఏమైనా చేస్తాను. అప్పుడు రోజు బైబిల్ చదువుతాం, రోజు ప్రేయర్ చేసుకుంటాం. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి, మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా ఆనందంగా ఉంటాం. ఒక్కసారి కూడా మోకరించి నాకు మంచి రిజల్ట్స్ ఇచ్చినావు ప్రభా అని చెప్పు. ఒకవేళ పొరపాటున చెప్తే ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బైబిల్ చదవవు. ఇంకొకటి, 2 పనులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టమైంది తూర్పుకు వెళ్ళటం, కానీ దేవునికి ఇష్టమైంది పడమటకు వెళ్ళటం అనుకోండి. ఏం చేస్తాం? మన కన్వీనియన్స్ ఏంటి? తూర్పుకు వెళ్ళేది. అప్పుడు విధేయత చూపించాం. అదే మన ఇష్టము దేవుని ఇష్టం ఒకటే అనుకో, మన ఇష్టము దేవుని ఇష్టం ఒకటే. మనకు ఒక కాలేజీలో చదవాలని ఉంది, సో డిగ్రీ కాలేజీలో చదవాలని ఉంది అనుకుందాం. కానీ ఆ కాలేజీలో చదవడం దేవుని ఇష్టం అనుకో. ఇప్పుడు విధేయత చూపిస్తాం. ఎవరిని అడిగితే కూడా ఆ కాలేజ్ బాగుందండి, మీ ఊరికి దగ్గర కదా, ఈ కాలేజ్ అయితే చాలా దూరము, ఎందుకు ఇది సెలెక్ట్ చేస్తానంటే నేను ప్రార్థన చేసేది దేవుని చిత్తం. ఎందుకు? మనకు కూడా ఇష్టం కాబట్టి. ఒకవేళ అదే దేవునికి ఇష్టం లేకపోతే అక్కడ విధేయత చూపించడానికి ఇష్టపడం. కన్వీనియంట్ టైమ్స్లో, అంటే మనకి ఇష్టమైన కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉన్నప్పుడు దేవుని విధేయత చూపించడానికి ఇష్టపడతాం. యోసేపు అలా చేయలేదు. ఎలా చేశాడు? మనం అప్పుడప్పుడు విధేయత చూపిస్తే. యోసేపుకు మనకు డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడూ విధేయత చూపించాడు. తను కన్వీనియంట్గా ఉన్నా కన్వీనియంట్గా లేకపోయినా విధేయత చూపించాడు. తనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా విధేయత చూపించాడు. ఐగుప్తులకు దాసుడిగా వెళ్ళటానికి ఇష్టం లేదు. ఎవరైనా ఇష్టపడతామా దాసులుగా ఇంక వెళ్ళటానికి? అయినా వెళ్ళాడు. సరే, అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు అనుకుంటే 1 నిమిషం పడుతుంది కదా భార్య మీద చెప్పటానికి కదా. ముందు క్లాసెస్లో విన్నారు, 1 నిమిషం పడుతుందా? నీ భార్య తప్పు చేసింది అని చెప్తే నమ్మేవాడేమో, అవునా కదా? నమ్మేవాడు కదా, 0.5% అయినా నమ్మేవాడా? కానీ తెలుసు ఆయనకి. దేవుడు అనుమతించాడు, విధేయత చూపించాడు, వెళ్ళిపోయాడు. అక్కడ కూడా దేవుడు ఎక్కడ ఉండమంటే ఆయనకు అది కన్వీనియంట్గా ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా విధేయత చూపించాడు. కాబట్టే పరాయి దేశంలో, తనున్న దేశంలో కాదు, తన ప్రజల మధ్యలో కాదు, తన దేశంలో కాదు, తన పట్టణంలో కాదు, పరాయి దేశంలో పరాయి ప్రజల మధ్యలో దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఇక్కడ నుంచి యుఎస్ ప్రెసిడెంట్ అవ్వడం ఎంత కష్టమో అలాంటి పొజిషన్లో ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు ఉండడానికి కారణం చూపించాం. మనం నేర్చుకోవాలి అలాంటి విధేయతలు, పర్సిస్టెంట్ ఒబీడియన్స్ని నేర్చుకోవాలి మనం.
ఇంకోటి ఏంటి, పర్సిస్టెంట్ ఒబీడియన్స్తో పాటు ఇంకొక విధేయత ఏంటి తెలుసా? బైబిల్లో మాత్రమే ఆ విధేయత గురించి చెప్తారు. ఏంటంటే ఇంకెక్కడ కనిపించేది రా నాన్న, యోసేపు గురించి మాట్లాడుకుంటున్నాం మనం, సరేనా? ఈ విధేయతకు, ఈ యోసేపు చూపించిన విధేయతకి ఇంకొక పేరు ఉంది. ఏంటి తెలుసా? ఇంప్లిసిట్ ఒబీడియన్స్. చెప్పండి, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఈ ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఈ విధేయత యొక్క ప్రత్యేకత ఏంటంటే చెప్పినది చెప్పినట్టు, చెప్పిన సమయంలో చెప్పినట్టుగా చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, అర్థం అవటానికి, మమ్మీ గ్లాస్లో నీళ్ళు తీసుకురా నాన్న అని అడిగింది. గ్లాస్ నిండా నీళ్ళు తీసుకురామ్మా అని అడిగింది. ఇప్పుడు నేను, మమ్మీ గ్లాస్లో అడిగింది కానీ నేను చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళాను, అది కూడా అవిధేయతం. ఇప్పుడు గ్లాస్ నిండా అడిగింది, గ్లాస్లోనే తీసుకెళ్ళాను కానీ గ్లాస్లో సగం తీసుకెళ్ళాను, అది కూడా అవిధేయతం. గ్లాసే తీసుకెళ్ళాను, గ్లాస్ నిండానే తీసుకెళ్ళాను కానీ కాసేపు ఆగి తీసుకెళ్ళాను, అవిధేయతం. చెప్పింది చెప్పినట్టు, చెప్పిన సమయంలో, చెప్పబడిన ప్రమాణికలో చేయటాన్ని ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు. ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఇది కుదురుతుందా కుదరదా? అవును మమ్మీ నువ్వు గ్లాస్ అడిగావు, నేను చంపుతో తీసుకొచ్చాను, ఇంకా నీకు ఎక్కువ తీసుకొచ్చే కదా, ఇంకా నీకు ఎక్కువ మేలే చేశా కదా. దేవుడు అది అడగడు. నువ్వు ఎక్కువ మేలు చేస్తున్నావా తక్కువ మేలు చేస్తున్నావా అడగడు. ఏంటి, ఫుల్ తాగితేనే కడుపు నీకు ఆ తడే ఆరిపోతుందా, నీ దాహం తీరుతుందా? సగం తాగితే దాహం తీరదు. ఇది కూడా నీళ్ళు ఇచ్చినట్టే. చెప్పింది చెప్పినట్టు చేయటం ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అలాంటి విధేయత మన బైబిల్లోనే చూస్తాం. అలా వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళ కంఫర్ట్ జోన్లో లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా దేవుడు ఏమి చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా, ఏం చెప్పినా చేస్తారు. కాబట్టే వాళ్ళు అలాంటి సక్సెస్ని చూడగలరు. పర్సిస్టెన్స్, విడవలేదు, ఓడిపోలేదు. విసుగొస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇయర్ ప్రార్థన చేస్తాం, కాలేజ్ ఫస్ట్ రావాలని, రాలేదు. సెకండ్ ఇయర్ ప్రార్థన చేసాం, రాలేదు. థర్డ్ ఇయర్ నేను ప్రభు 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఇంక ఇప్పుడు రాలేదు. విసిగిపోతాం. విసిగిపోకూడదు. పర్సిస్టెంట్. ఏం జరిగినా, పరిస్థితులు ఎలాగ ఉన్నా, ఏం ప్రభు ప్రార్థన చేశాను, మరి నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశారు, గుంటలో పడేశారు, అక్కడ ప్రార్థన చేశాను, గుంటలో నుంచి నన్ను అమ్మి వేశారు, అక్కడ ప్రార్థన చేశాను, అక్కడి నుంచి నన్ను ఇంకా అక్కడికంటే కనీసం అక్కడ ఐగుప్తు ఫరో దగ్గరైనా బాగానే ఉన్నానేమో, ఇప్పుడు ఏం చేశాను? జైల్లో వచ్చేసాను కదా. ఒక్కొక్క పరిస్థితికి మెట్టు తగ్గాడు కానీ ఎక్కడ? తండ్రి దగ్గర నుంచి గుంటలో ఉండటం కదా. ఏదో రకంగా చేసి గుంటలో నుంచి పైకి వచ్చేవాడేమో తెలియదు మనకు, లేకపోతే ఆకలితో చనిపోయేవాడేమో. ఎందుకు లేని చెప్పి అమ్మబడ్డాడు. అమ్మబడిన అక్కడ దాసునిగా ఉన్నాడు, అక్కడ కూడా కష్టపడి మంచి పేరు, అంటే అక్కడ తన మంచి జోన్ క్రియేట్ చేసుకున్నాడు, తనకంటే ఒక మంచి పేరు, మంచి పరపతి తెచ్చుకున్నాడు, మంచి ప్రమోషన్ వచ్చింది, జాబ్లో బెస్ట్గా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ నిందపడింది. ఏంటి ప్రభు ఇక్కడ ఏదో రకంగా సెట్ అవుతున్నా కదా, మళ్ళీ ఇక్కడ ఇట్లా జరగాల అనుకోమా మనము? అవన్నిటినీ క్రాస్ చేశాడు. ఆ బ్యారియర్స్ అన్నిటినీ జోసెఫ్ క్రాస్ చేశాడు కాబట్టి ఆ సక్సెస్లో ఉన్నాడు. అయితే ఈరోజు పాఠము, ఐగుప్తు ఏం చేస్తారు? కరువు వస్తుంది కదా. నిన్నటి జనంలో కరువు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కరువు ఓన్లీ ఐగుప్తులో ఉందా? అంతటా, ప్రపంచమంతటా కరువు వచ్చేసింది. చాలా పెద్ద కరువు, ఎక్కడా ధాన్యం దొరకట్లేదు. అయితే కనాను దేశంలో ఎవరున్నారు? యాకోబు ఆయన పిల్లలు ఉన్నారు. 11 మంది పిల్లలు కానాను దేశంలో ఉన్నారు. ఇప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నాన్న మనకంతా కరువు వచ్చేసింది, మీరెళ్ళి ఐగుప్తు రాజు దగ్గర ధాన్యం ఉందంట, అందరూ చెప్పుకుంటున్నారు, ఆయన దగ్గరికి అందరూ తెచ్చుకుంటున్నారు, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆయనకు ఆ డబ్బులు చెల్లించి మనకు సరిపడా ధాన్యాన్ని, మనకు సరిపడా తిండిని తీసుకురండి అని చెప్పి తండ్రి ఆ 10 మంది కొడుకులను పంపించారు. నిజానికి యోసేపు వెళ్ళిపోయాక ఎంతమంది పిల్లలు? 11 మంది పిల్లలు. మరి 10 మందినే పంపించాడు ఏంటి? బెన్యామిన్ను తన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు? రాహేల్ కొడుకు బెన్యామిన్, చిన్న కుమారుడు. ఎవరికైనా చిన్నోళ్ళు అంటే పేరెంట్స్కి వాళ్ళంటే ఎక్కువ ప్రేమ కాదు, అది ఒక విధమైన ఇన్సెక్యూరిటీ అనమాట. అంటే వాళ్ళు మనం అనుకుంటాం పెద్దోళ్ళు అంటే లేదా అని అనుకోం, కానీ ఏంటంటారు చిన్నోళ్ళు తెలియదేమో అని భయపడతారు, బాధపడతారు అనమాట. మనం అలా అర్థం చేసుకోకూడదు. అందరికీ సమానమైన ప్రేమని, కాకపోతే చిన్నోడు కదా అని వాళ్ళు పెద్దోళ్ళాక వదిలేస్తారేమో తెలియదు మనకు, కానీ అలా ఉంటుంది. అయితే ఆ 10 మందిని పంపించాడు. ఎవరు? యోసేపు. ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకి పంపించాడు. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? కనాన్లో ఉన్నారు. నిజానికి కనాను దేశం అంటే దాని అర్థం ఏంటి? మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మరి విగ్రహారాధన, శాపమున్న శాపగ్రస్తమైన దేశానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?
యోసేపుని కలుసుకోవడం. యోసేపుని కలుసుకోవటం కోసం. ఇప్పుడు మన కథ అంతా తెలుసు కాబట్టి చెప్పేశాం, మంచిదే కదా, మనకు స్టోరీ తెలుసు, వి నో ద ఎండింగ్ కదా, స్టోరీ తెలుసు. యోసేపుని కలుసుకోవాలని ఉంది కాబట్టి దేవుడు కరువుని తీసుకొచ్చాడు. ఆ కరువులో పాలు తేనెలు ప్రవహించే దేశము, వాగ్దాన దేశము, నిత్యము సుఖశాంతులతో ఉండే దేశము కదా, ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, హెవెన్ ఆన్ ఎర్త్ అని పేరు కనాన దేశానికి. ఇంత సమృద్ధి అన్నీ ఉన్న దేశంలో కరువుని దేవుడు తీసుకుని వచ్చాడు. మరి ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనకు అన్నీ బాగున్నప్పుడు, అన్నీ చక్కగా జరుగుతున్నాయి, దేవుడు మన వాగ్దాన భూమిలోనే మనం ఉన్నాము, అయినప్పటికీ కూడా మనల్ని సరి చేయడానికో లేకపోతే మనం ఉన్న స్థానం నుంచి మనం ఇంకా హెచ్చించడానికో, మన జీవితంలోకి ఇంకొక సంతోషం యాడ్ చేయడానికో కొన్నిసార్లు దేవుడు కొన్ని కష్టాలను తీసుకొని వస్తాడు. సో కష్టం వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని కాదు, ఒకవేళ కష్టం వచ్చినంత మాత్రాన మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడని కాదు. దేవుని ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. కాకపోతే మనం ఏమనుకోవాలి, రోమీలకు రాసిన పత్రిక 8:28 ప్రకారము సమస్తము మేలు కలుగుటకే సమకూడి ఆయన పిల్లలకు కదా. ఇప్పుడు సమస్తము మేలు కలుగుటకే జరుగుతుందని మనం నమ్మగలిగితే దేవుడు ఏ పరిస్థితినైనా మన కొరకు మేలుగా చేయగల దేవుడు. అయితే కష్టం వచ్చిన ప్రతిసారి మనం ఏం అడగాలంటే, ప్రభా ఈ కష్టం నాకు ఎందుకు అనుమతించావో నాకు తెలియదు, నేను సరి చేసుకోవడానికైతే నేనేం తప్పు చేశానో నాకు చూపించు. ఒకవేళ నేను సరి చేసుకోవాలనుకుంటే నాతో మాట్లాడు ప్రభా, నీకు ఇష్టం లేని నా జీవితంలో ఉంటే నన్ను సరిచేయి. ఒకవేళ ఇది నన్ను హెచ్చించడానికే చేసి ఉంటే, అయితే ఈ కష్టంలో నేను ఎలా కొనసాగించాలో నాకు కావాల్సిన నీ కృపను నాకు దయచేయని మనము ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనం విసిగిపోమన్నమాట. ఎందుకు ఈ కష్టం వచ్చింది? పక్కన వాళ్ళు అంటారు, రోజు నువ్వు చర్చికి వెళ్తావుగా, మంచిగా వీబీఎస్ అటెండ్ అవుతావు కదా, సండే స్కూల్ అటెండ్ అవుతావు కదా, మరి నీకెందుకు మార్కులు తక్కువ వచ్చాయి, నీకెందుకు ఇలా జరిగింది అని ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా మన ఇంటర్నల్ పీస్, మన అంతరంగిక సమాధానము దెబ్బతిన. ఎప్పుడు అంటే మనం విశ్వసించినాం కదా. ఈ రెండు విషయాలు మనం అడగాలి కష్టం వచ్చినప్పుడు. ప్రభా నన్ను సరి చేయడానికైతే నన్ను సరిచేయి, నేనేం తప్పు చేశానో నాకు ఒకసారి చూపించు. ఒకవేళ నీకే తెలుసు అనుకో, దేవుడు చూపించకముందే నీకే తెలుసు ఏం తప్పు చేశావు. చాలాసార్లు మనకే తెలుసు మనం ఏం తప్పు చేశాము, వెంటనే సరి చేసుకోవాలి. నన్ను క్షమించు ప్రభా, అందులో నేను పడిపోయాను, నన్ను సరిచేయి ప్రభా. నెక్స్ట్, ఒకవేళ నీకు ఇది నా మేలు కోసమే ఈ కష్టం నువ్వు నాకు అనుమతించుంటే, ఈ కష్టం గుండా నేను వెళ్ళటానికి నాకు కావాల్సిన కృపను నాకు దయచేయి. పడిపోకుండా ఉండే అల్ప విశ్వాసం లేకుండా ఉండటానికి నాకు నీ కృప కావాలి. అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే, యాకోబు కూడా అందుకనే ఏమీ విసుక్కోలేదు, సనగలేదు. ఏం చేశాడంటే తన 10 మంది కుమారుల్ని ఏం చేశాడు, డబ్బులు ఇచ్చి పంపించాడు ఐగుప్తు దగ్గరికి. ఇప్పుడు 10 మంది వచ్చారు. అయితే ఈ ధాన్యాన్ని పంచడానికి ఎవరికి అధికారం ఇవ్వబడిందంటే, ఇవన్నీ చూసుకోవడానికి అంటే మొత్తం ఏమంటారు, ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మన కంట్రీతో పోల్చుకుంటే అమిత్ షా లాగా అనమాట. పేరుకే మోడీ ఉన్నాడు కానీ కంట్రోల్కి ఎంత అలా అనమాట, మనం అలా అనుకోవచ్చు ఇప్పుడు మనం. సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు, యోసేపు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే వేరే దేశం, ఒకవేళ వాళ్ళ దేశం ప్రజలు వాళ్ళే వస్తేనేమో ఎవరైనా వేరే వాళ్ళు తిప్పించుండేవాడేమో ధాన్యము, కానీ వేరే ఊరి నుంచి వచ్చారు కదా, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇవన్నీ, అమ్మో వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి ఆ భయం కొద్ది వాళ్ళు ఏం చేశారంటే యోసేపుకు ఫస్ట్ చూసి, యోసేపు ఓకే చేసిన తర్వాతనే వాళ్ళకు ధాన్యం ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ 10 మంది వచ్చారు యోసేపు దగ్గరికి. యోసేపు చూసి వాళ్ళను గుర్తుపట్టాడు. యోసేపు గుర్తుపట్టాడు కానీ వాళ్ళు యోసేపుని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదంటే ఒక కారణం ఏంటంటే, అప్పుడు చిన్నవాడుగా ఉన్నాడు యోసేపు, ఇప్పుడు పెద్దవాడయ్యాడు. కానీ పెద్దవాళ్ళలాగానే ఉండి, అప్పుడు పెద్దవాళ్లే వీళ్ళు, కొంచెమే చేంజెస్ వచ్చి ఉంటాయి. చిన్నోళ్ళు పెద్దలు అయిపోయి చాలా చేంజెస్ వస్తాయి కదా, అది కూడా ఒక కారణం. అలా అని వాళ్ళకి యోసేపు మీద ప్రేమ లేదని కాదు, కానీ వయసును బట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు. కానీ యోసేపు వాళ్ళను గుర్తుపట్టాడు. ఇంకోటి ఏంటి, వాళ్ళు మాట్లాడుకుంటుందంతా ఏ భాష, హెబ్రీ భాష, ఇక్కడ ఐగుప్తు భాష. అయినప్పటికీ ఈయనకు ఐగుప్తు వచ్చు, హెబ్రీ వచ్చు కదా. ఆయనకు 2 లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన ఐగుప్తీయుడు, మా మాటలు తెలియదులే అని అనుకుంటూ ఉన్నారు. అని రాగానే, అయ్యా మేము కనాను దేశం నుంచి వచ్చాము, మా తండ్రికి మేము 12 మంది పిల్లలము, ఇదిగో మా తండ్రి ముసలివాడు, మాకు ధాన్యం లేదు, మీరు మీ దగ్గరికి మేము ధాన్యం కోసం వచ్చామయ్యా, దయ ఉంచి మా మీద మాకు, ఇదిగో మేము దానికి సరిపడా ధనము తెచ్చాము, ఈ ధనం తీసుకుని మాకు ధాన్యం ఇవ్వండి అని అడుగుతాడు. అడిగితే ఈయన, అవునా మీరు ఆ దేశం నుంచి వచ్చారా, అయితే తెలిసి ఏం చెప్తాడంటే, లేదు మీరు అన్నది నిజం కాదు, మీరు స్పైస్ అని చెప్తాడు. మీరు వేగుల వారు అంటే మీరు ఈ దేశంలో ఏమేమి జరుగుతుందని స్పైయింగ్ చేస్తాం కదా,
అది వాళ్ళని ఒప్పుకోడు అనమాట. మీరు ఇక్కడ స్పై చేయడానికి ఈ దేశానికి వచ్చారు అని చెప్తాడు. చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. లేదయ్యా, నిజంగా మేము స్పై చేయడానికి రాలేదు, మా తండ్రి మేము హెబ్రీయులము, మేము అలా చెయ్యము, మేము చాలా యథార్థవంతులము అని అంటాడు అనమాట. సరే, అప్పుడు ఏం చేస్తాడంటే, లేదు నేను ఒప్పుకోను, మీరు స్పై చేయడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తాడంటే, వాళ్ళని మీరు బంధించండి అని చెప్తాడనమాట. వాళ్ళకు 3 రోజులు బందికాలం తర్వాత కావాలని పెడతాడు. కానీ తర్వాత చాలా ఏడ్చుకుంటాడు కూడా యోసేపు. పక్కకి వెళ్ళి ఎందుకు గుర్తుపట్టాడు, కానీ వీళ్ళు గుర్తుపట్టలేదు. సో కఠినంగా ఉండేదాన్ని కానీ వాళ్ళు ఎందుకు కఠినంగా ఉన్నారంటే వాళ్ళకి మేలు చేయడానికి కఠినంగా ఉన్నారు. అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ పిలిచి అట్లా కాదు కానీ ఇప్పుడు మనం ఒక ఒప్పందానికి వద్దాము, ఇప్పుడు మీరు వెళ్ళి మీ తమ్ముడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా మీ తండ్రి దగ్గర, ఆ తమ్ముడిని తీసుకొని వస్తే నేను ఒప్పుకుంటాను అంటాడు. ఎందుకు యాక్చువల్గా ఆ బెన్యామీన్ ఎవరు, ఈయనకు సొంత తమ్ముడు, కజిన్ బ్రదర్ కాదు. అంటే వీళ్ళందరూ ఒక తండ్రి పిల్లలైనప్పటికీ కదా సొంత తమ్ముడు యోసేపుకి బెన్యామీన్. సో ఏమంటాడు, ఆ తమ్ముడిని కూడా తీసుకొని రండి నా దగ్గరికి, అప్పుడు నేను ఒప్పుకుంటాను మీరు వేగుల వారు కాదని, మీరు స్పై చేయడానికి రాలేదు, మీరు మంచివారని నేను ఒప్పుకుంటానని చెప్తాడు. చెప్తే సరే వాళ్ళు అంటారు, ఇంకా ఒకసారి తప్పు చేశారు కదా, ఒకసారి యోసేపు కోసము యోసేపును ఏదో వచ్చేసి ఏదో మృగం తినేసిందని అబద్ధం చెప్తారు. ఇప్పుడు తండ్రి ఖచ్చితంగా బెన్యామీన్ ఇవ్వడు అని వాళ్ళు టెన్షన్ పెడతారు. అయినా వీళ్ళు ఏం చేస్తాడు, అయినా వదిలిపెట్టాడు, ఖచ్చితంగా ఆయన తీసుకురావాలంటాడు. తీసుకొచ్చేటప్పుడు కూడా ఏం చేస్తా అంటే, అమ్మ మీరు అందరినీ పంపించేస్తే మళ్ళీ అందరు తిరిగి రారు కదా అని ఏం చేస్తాడంటే, అందులో ఒక తమ్ముడిని కదా, ఒక షిమ్యోని వాళ్ళ అన్నను పెట్టుకుంటాడు. షిమ్యోని పెట్టుకొని షిమ్యోని బందికాలంలో పెట్టి మిగతా 9 మందిని తనతో పాటు వాళ్ళతో పాటు పంపించేస్తాడు. అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళ సంచి నిండా ధాన్యం వేస్తాడు. ఆ ధాన్యంతో పాటు వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా దాని మీద పెట్టి పంపిస్తాడు. వాళ్ళు ప్రాణమే వెళ్తూ ఉంటే మధ్యలో అంతే కదా, అప్పుడు ఇప్పటిలాగా డైరెక్ట్ బస్సెస్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఏమి లేవు కదా, కంపల్సరీ హాల్ట్ జర్నీస్ చేయాల్సిందే మనం. సో రాత్రి ఒక చోట వాళ్ళు బస చేయాలని ఆగుతారు. అయితే ఒకతను ఏం చేస్తాడంటే, ఆ మూటలో ఏముందని ఇప్పి చూస్తే ఆ మూటలో ధాన్యంతో పాటు వాళ్ళు ఇచ్చిన ధనం కూడా ఉంటుంది. ఆశ్చర్యపోతారు, అయ్యో అసలే ముందే మనల్ని వాళ్ళు స్పైస్ అన్నారే, పొరపాటున మన డబ్బులు మళ్ళీ మన సంచిలోకి వచ్చేసాయి, ఈ లెక్కన ఇంకా వాళ్ళు మనల్ని ఈసారి పోతే ఉరి తీసేస్తారేమో అని చాలా భయపడిపోతారు. అంతే కదా, భయం వస్తారు. అది ఇంకెట్లా. అందులో ఇంకోటి ఏంటి, ఇప్పుడు సరే తప్పించుకుని అటు నుంచి అట్టే వెళ్ళిపోదామంటేనేమో సిమియోన్ వీళ్ళ దగ్గర ఉండిపోయాడు. ఖచ్చితంగా సిమియోన్ కోసమైనా వీళ్ళు రిటర్న్ రావాలి. ఇంకా అమ్మ ఏంటబ్బా ఈ పరిస్థితి అనుకుని వెళ్ళి వాళ్ళ తండ్రికి జరిగిందంతా చెప్తారు. నాన్న ఇలా జరిగిందంటే వాళ్ళ నాన్న సరే ఇప్పుడు సిమియోన్ కోసమైనా అనుకుంటారు. ఒకవేళ మరి తండ్రికి యాకోబుకి బెన్యామీన్ అంటేనే ఇష్టం ఉంటే అప్పుడు బెన్యామీని పంపించేవాడు కాదు కదా, సిమియోన్ అంటే కూడా ఇష్టం ఉంది. సిమియోన్ ప్రాణం కోసం ఏం చేస్తాడంటే బెన్యామీని కూడా పంపిస్తాడు. పంపించినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే, తండ్రి మాకు ధాన్యం ఇచ్చారు అంటే మేము అడిగినందుకు ధాన్యం ఇచ్చారు, కృతజ్ఞతగా కొన్ని బహుమానాలు యోసేపుకి పంపిస్తాడు డబ్బులతో పాటు. మళ్ళీ ఏం చేస్తాడంటే, మళ్ళీ ఇంకా కొంత ధాన్యం కావాలి, ఆల్రెడీ కొంచెం అంతకుముందు తీసుకొచ్చిన ధనము ప్లస్ ఇంకా కొంచెం ధాన్యం కావాల్సిన ధనము, కొన్ని బహుమానాలు, తర్వాత బెన్యామీని కూడా పంపిస్తాడు. వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు. చెప్పి మీరు ఏం చేస్తారు, మీరు అందరూ అక్కడికి వెళ్ళండి అని పంపిస్తారు. పంపించాక వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళను ఆయన చాలా చాలా ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయాక చాలా దుఃఖం వస్తుంది కదా, తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, ఇప్పుడు తమ్ముడు వస్తాడు, అవన్నీ గుర్తు చేసుకుని లోపలికి వెళ్ళి చాలా ఏడుస్తాడు, కానీ బయటపడడు. ఇప్పుడు వాళ్ళందరూ వస్తారు. వచ్చాక ఏం చేస్తారు, ఏమనుకుంటారంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు మనము పొరపాటు చేసాం, మన తమ్ముడి పట్ల మనము తప్పు చేసాం కాబట్టి ఈరోజు మనకి శిక్ష, ఎందుకంటే సింహలు పెట్టిపోవాలి కదా, ఇప్పుడు పెట్టిపోవాలన్నప్పుడు బాధ అవుతుంది వాళ్ళకి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. రూబేన్ అంటాడు అనమాట, ఇదిగో నేను చెప్పాను కదా ఆ చిన్నవాడి పట్ల దయ చూపించమని, మీరు దయ చూపించలేదు, అందుకే ఈరోజు మనము ఆ ప్రతిఫలాన్ని మనము పొందుతున్నాము అంటాడు. సో పాపమునకు ప్రతిఫలం ఉంటుందా? పాపం అనగానే ఏమి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే పాపమే. అది మన దృష్టికి అది మంచిగా కనిపించవచ్చు, కానీ అది పాపమే కదా, ఖచ్చితంగా అది పాపం. సో ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడు ఇది చెయ్యొద్దు అంటే మనం చేసామనుకో పాపమే, పాపమా కదా. సో ఇప్పుడు అందరూ కదా, రోమిలకు రాసిన పత్రిక 3:23 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. అందరంలో నువ్వున్నా నేనున్నా, అందరము పాపము. సో ఆ పాపానికి రావాల్సిన శిక్ష మరణం. ఆ మరణం ఏం చేశా అంటే, ఇప్పుడు మనం కూడా
ఇక్కడ వీళ్ళు కూడా పాపం చేశారు, ప్రతిఫలము పొందుతున్నారు కదా. వాళ్ళ తమ్ముడిని సిమియోని పెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ప్రతి మన జీవితంలో మన ప్రతి పాపానికి మనం ప్రతిఫలము పొందాల్సిందే. అయితే చిన్న వాటికేమో ప్రతిఫలం పొందుతాం. అయితే మనం మన జన్మ కర్మ పాపములకు ఏం చేయాలి మరి? నరకంలోకి వెళ్ళకుండా. అయితే దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని మన ఆ పాపం నుంచి విమోచించడానికి. ఎలాగైతే యోసేపు వారి పాపం విషయంలో వాళ్ళని శిక్షించకుండా ప్రేమించి వాళ్ళకి తిరిగి మంచి చేయాలని ఇష్టపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా మన జీవితంలో మనం ఎంత చెడు చేసినా కూడా మరి మరలా మనల్ని ప్రేమించడానికి, తిరిగి మనల్ని క్షమించడానికి, మరి ఒక్కసారి మనల్ని మన పట్ల దీర్ఘశాంతం చూపించడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ప్రతి మనిషికి ఒక మరణము, ఒక పుట్టుక, అవునా? ఒక పుట్టుక, ఒక మరణం. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే క్రీస్తునందున్నారో వారికి రెండవ మరణం లేదు. అంటే క్రీస్తునందున్న వాళ్ళకి 2 పుట్టుకలు, 1 మరణం. క్రీస్తునందు లేని వారికి 1 పుట్టుక, 2 మరణాలు కదా. 1 బర్త్ అండ్ 2 డెత్స్. అంటే అర్థం ఏంటంటే మనం క్రీస్తులో జన్మిస్తే కదా ఏముంటుంది, ఎవడైనా నువ్వు క్రీస్తునందు నిండా వాడు నూతన సృష్టి. సో మనము పాతవి గతించను, సమస్తము నూతనవాడు. సో ఇప్పుడు మనం ఈ నూతనంగా అంటే రీబర్త్ అంటే మనము ఆత్మీయంగా తిరిగి మళ్ళీ జన్మిస్తే, క్రీస్తుని నమ్మినట్లయితే అప్పుడు 2వ మరణం నుంచి మనము తప్పించబడతాం. ఈరోజు అంటే ఇప్పుడు చెప్తారులేండి, ఎవరు చూసారు 2వ మరణం గురించి? ఏదో ఇక్కడ బ్రతికినాం, హ్యాపీగా ఉన్నామా, పోయామా, ఎంజాయ్ చేసామా లైఫ్ని కదా. ఇప్పుడు అంతా అదే కదా. యూట్యూబ్లో ఏముంటుంది, నీ జీవితం నీ ఇష్టం, నీ జీవితానికి నువ్వే రాజువి, నీ జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ, ఎవడి మాట వినద్దు. ఏదో ఒక యాడ్లో కూడా, యాడ్ గుర్తులేదు నాకు, బ్రేక్ ద బౌండరీస్ ట్యాగ్ లైన్, హద్దుల్ని ఏమంటారు కూల్చేసే, బ్రేక్ ద బౌండరీస్, నాకు హద్దులే ఉండకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఇష్టం మనకు. అట్లా ఎవరన్నా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు హద్దులు ఉంటే బాధ, అవునా? అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే బాధ. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకంటే, అందుకే బైబిల్ ఉంటుంది, యవనుడా తీసుకుదా, యవనుడా నీకు యవన కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు. చూడండి ప్రసంగి 12:9 చూడండి. 12:11 యవనుడా నీ సంతోషపడము, జ్ఞాపకం ఉంచుకొనుము కదా. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? హ్యాపీగా నీ యవ్వనమందు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, నీ యంగ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయి. ఇంకేంటి, నీ హృదయం సంతుష్టిగా, నీకు ఇష్టం హ్యాపీగా, నీ హృదయం నిండా ఎలా ఉండాలో అలా జీవించి. ఇంకా నీ కోరిక చొప్పున, వాట్ ఎవర్ యూ డిజైర్, నీకు ఏం ఆశ ఉంటుంది, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నువ్వు కంట్లో నీ కంటి చూపుకి ఏది నచ్చుతుందో అది. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం చేసుకుని. తీర్పులోనికంటే మనం ప్రతిసారి మనకి ఇష్టం వచ్చినట్టే జీవించాలి, కానీ మనం చేసే ప్రతి పనికి దానికి ఒక తీర్పు ఉంటుందని మనము జ్ఞాపకము చేసుకోవాలన్నమాట. చేసుకోకపోతే ఏమవుతుందంటే, చూడండి ఇక్కడ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనం చదవండి. సామెతలు 23:31. ఎర్రబడగను, ఎట్లుందంటే ఇప్పుడు వైన్ మిక్కిలి రెడ్గా, ఎవరికైనా ఇష్టం ఉండదా? మంచి వైన్ రెడ్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు? చాలా మందికి ఫేవరెట్ కదా వైన్ రెడ్ కదా. చూడండి చాలా బాగుంటుంది. ఇంకా అది గ్లాస్లో పోస్తే షైన్ వస్తుంటుంది కదా, మంచి కలర్ ఉంటే ఎంత బాగుంటుంది, దాని మీద సన్ రైజ్ పడుతుంటే బాగుంటుంది. ఇంకేముంటుంది, త్రాగుటకు రుచిగా, ఇంకా చూడ్డానికి బాగుందంట, కలర్, రంగు, రుచి, చిక్కదనం అంతా బాగుందంట ఇక్కడ. అయితే ఏమంటున్నాడు, దాని వైపు చూడకు. అందుకే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. సో మన కంటికి మంచిగా కనిపించేవి ఒక్కొక్కసారి చాలా మోసకరమైనవి. సో ఇవన్నిటిని బట్టి అన్నీ చెయ్యాలి, కాకపోతే జ్ఞాపకం ఉంచుకో. ఒక దినానం దానికి తీర్పులోనికి తీర్చుకో. చాలా బాగుంటాయి, చాలా డెలీషియస్గా కనిపిస్తాయి, కానీ మనం ఏది చేయకూడదో అది చేయకూడదు. దాన్ని చేయకుండడంలోనే మనకు క్షేమం ఉంది.
ఒకసారి నేను మా ఫ్రెండ్స్ ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. అక్కడ ఆ కంట్రీలో ఏంటంటే వాళ్ళ బియర్స్ ఆర్ మేడ్, అంటే వాళ్ళ ప్రతి ఇంట్లో చీజ్ అండ్ బియర్స్ చేస్తారనమాట. అంటే ఎక్కడో కొన్నది కాదు, హ్యాండ్ మేడ్ బియర్స్. అంటే చాలా టేస్టీగా, చాలా డెలిషియస్గా, హై న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది అనమాట. ఎవ్రీ డే ఆల్మోస్ట్ మా లంచ్ అండ్ డిన్నర్ టైంలో ఎవ్రీ లంచ్ అండ్ డిన్నర్కి మా టేబుల్ మీద రోజు ఒక ఫ్లేవర్ ఆఫ్ బీర్ పెట్టేవాళ్ళు. లిచ్చీ ఫ్లేవర్, ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, ఇట్లా. అసలు వాటి కలర్ చూస్తే ఎంత బాగుంటుంది అంటే రిచ్ కలర్ అనమాట. అంటే ఏ ఫ్రూట్కి ఆ కలర్ ఉంటుంది, మంచి ఫ్లేవర్. అందరూ అడిగేవాళ్ళు, మేడం మీరు తీసుకోండి మేడం, నో సార్ పర్లేదు. నాకు కూడా చూడడానికి నాకు నచ్చేది. ఇంకోటి ఏంటంటే అది ఉండడమే కాదు, గ్లాస్ కూడా చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు పెట్టే సర్వింగ్ గ్లాసు, దాని అరేంజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకు చాలా ఉన్నాయి నా మొబైల్ ఆ ఫొటోస్. ఊరికే ఫొటోస్ తీసుకున్నాను. అంటే ద వే దే అరేంజ్ ద థింగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉండేది. అయితే అనుకున్నా ఇది ఆల్కహాల్ కాదు కదా, నేను డాక్టర్ని, నాకు తెలుసు ఇది ఆల్కహాల్ కాదు కదా తాగి. కానీ దేవుడు జ్ఞాపకొచ్చాడు, ఇది ఒక్కరోజు ఇంతకాలం నేను దేవుని బిడ్డగా జీవించి ఇది ఒక్కసారి తాగితే నా సాక్ష్యం ఏమంటారు. ప్రార్థన చేస్తున్నాను, తాగలేదు. అయితే మా వాళ్ళు అన్నారు, ఒక్కటి ఏం కాదు ఇది. నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్సే. ఒక 9 మెంబర్స్ వెళ్ళామన్నమాట కాన్ఫరెన్స్కి. సో వాళ్ళు అన్నారు, ఏం కాదు, నీకు తెలుసు కదా ఆల్కహాల్ లేదని ఇందులో, ఇది హ్యాండ్ మేడ్ కదా, హోమ్ మేడ్. అంటే వాళ్ళ ఇంట్లో చేసింది, ఆల్మోస్ట్ లైక్ టీ. అంటే ఇప్పుడు మనం ఇంట్లో టీ ఎలా తాగుతామో వాళ్ళకి అది టీ లాగా, వాళ్ళకి బీర్ లాగా. అందులో ఫ్రూట్స్ ఉంటుంది, లాట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎన్ని కన్విన్సింగ్ పాయింట్స్ ఉన్నాయంటే, అంటే నేను ఓకే చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నో చెప్పడానికి ఒక రీజన్, నేను రక్షణ పొందిన రీజన్ తప్ప ఇంకేం లేదు. కానీ ఓకే తీసుకోవడానికి 101 రీజన్స్ ఉన్నాయి. కానీ దేవుడు నాతో నాకు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, నో సృష్ణ తీసుకోవద్దు. అయిపోయింది ఆ కాన్ఫరెన్స్ అంతా, అయిపోయింది ఇద్దరు వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ మేము దోహాలో అందరం కూర్చొని ఉన్నాం. మాకు లే ఓవర్ దోహాలో వచ్చారు, చాలా టైం ఉందన్నమాట. అప్పుడు అందరం డిన్నర్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక ముస్లిం డాక్టర్ అనమాట. తను అన్నాడు, ఐఎమ్ సో హ్యాపీ, ఎంతమందిని ఫోర్స్ చేసినా యూ డింట్ హ్యాడ్ యువర్ డ్రింక్. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు ట్రూ క్రిస్టియన్. ఒకవేళ నేను ఆ రోజు ఒక్క సిప్పు చేసినా నా సాక్ష్యం ఏమైపోయింది. ఇంకా జీవితకాలం కదా, వాళ్ళతో ఇప్పుడు నాతో పరిచయం ఉన్నంత కాలం వాళ్ళు అనుకుంటారు అంతా క్రిస్టియన్స్ అంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అసలు అప్పుడు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రభా నన్ను ఎంత కాపాడావు ప్రభా. ఆ రోజు ఫోర్స్ చేసింది వాళ్ళు, ఏం కాదు ఇది తాగటం వల్ల నువ్వు క్రిస్టియన్ కాకుండా పోవు, దేవుడు నిన్నేం కోపపడడు అని అంటే వాళ్ళకి తెలియదు కదా, ఎన్నో చెప్పారు రీజన్స్, సో మెనీ రీజన్స్. మనం నిలబడ్డంలోనే గొప్పతనం, అంత ఈజీ కాదు. కానీ నేను కూడా దేవుని సహాయం అడిగాను, ప్రభా నేను నీ బిడ్డగా ఉంటాను, నాకు సహాయం చేసి దాన్ని నిగ్రహించుకోవడానికి నాకు సహాయం చేశాను. ఎవరు లేరు అక్కడ, మా హస్బెండ్ లేరు, నా పిల్లలు లేరు. నేను నేను వెళ్ళిన ఒక 1.5 months తర్వాత మా ఆయన వచ్చారు. నోబడీ విల్ ఆస్క్, ఒకవేళ నేను తాగున్నాను అంటే కూడా అక్కడ అవసరమేమో అని ఉండేవాళ్ళని. నోబడీ విల్ క్వశ్చన్, నేను పెద్దదాన్ని కదా, అంటే నన్ను గద్దించే వాళ్ళు ఎవరు లేరు. బట్ స్టిల్ అదే అంటున్నారు కదా, మనం కంఫర్ట్లో ఉన్నప్పుడు కూడా దేవునికి లోబడాలి, డిస్కంఫర్ట్లో ఉన్న దేవునికి లోబడాలి. అవునా? సో ఇదేంటంటే అదే మనం నేర్చుకోవాలి. మనకి ఇష్టమైనప్పుడు దేవునికి లోపడటం కాదు. నాకు క్రికెట్ అంటే ఇష్టం, దేవుడు క్రికెట్ ఆడమన్నాడు, అబ్బా నేను దేవుని మాట విన్నాను, నాకు ఇష్టం ఆల్రెడీ. కానీ దేవుడు అదే చెప్పాడు, నాకు ఇష్టం హాకీ ఇష్టం లేదు, దేవుడు హాకీ ఆడమన్నాడు. అది దానికి లోపట్టంలో గొప్పతనం. ఇష్టమైంది కదా, ఇష్టమైంది. ఈరోజు యోసేపు అలానే చేశాడు కదా. కాబట్టి ఆ స్థితిలో పరాయి దేశంలో ఎంత కష్టం కదా, ఉన్న దేశంలో కూడా పరాయి దేశంలో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ అవ్వడం అంటే ఆషామాషన కాదు కదా. భాష రాని వేరే భాషలో, వేరే ప్రజల మధ్యలో, పరాయి దేశంలో, అది కూడా హెబ్రీలకి ఐగుప్తులకి పడనే పడదు. అలాంటి దేశంలో ఆయన ఉన్నతమైన అధికారులు ఉండడం ఎందుకంటే ఆయన విధేయతను బట్టి, ఆయన యొక్క కమిట్మెంట్స్ని బట్టి, డెడికేషన్ని బట్టి మనం ఎలా జీవిస్తున్నాం. ఒక్కసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు, ఒక్కసారి తప్పు చేసేటప్పుడే మన హృదయం గర్దిస్తుంది, చాలా సతమతం అవుతాం. రెండోసారి ఆ పాపం మనకి ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఆ ఒక్కసారి చేయటమే, అసలు ఆ ఒక్కసారి చేయలేదు. ఒకసారి దొంగతనం చేసామనుకోండి, ఇంకోసారి ఏమనిపించదు, అసలు మనసులో కూడా గుచ్చుకోదు. ఫస్ట్ రోజు దొంగతనం చేసి వచ్చాక చాలా బాధ, టెన్షన్ అన్నీ ఉంటాయి. అబద్ధం చెప్పాక రెండోసారి అబద్ధం చెప్పినప్పుడు ఏమీ అనిపించదు. కాబట్టి ఆ వాత వేయబడిన మనస్సాక్షి వల్ల మనము ఉండకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఏం చెప్పినా బుర్రకెక్క. ఎందుకు అలవాటు పడిపోయాం ఇప్పుడు మనం ఆ పాపాన్ని. అయితే ఆ అలవాటు పడిన పాపాన్ని కూడా దేవుడు విడిపించగల సమర్థుడు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళందరూ వచ్చారు తిరిగి.
ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ చెప్పాడనమాట. ఎవరు? యోసేపు ఏం చేశాడంటే వాళ్ళందరికీ భోజనము సిద్ధపరిచాడు. తన దగ్గరకున్న పనులతో చెప్పి, ఇదిగో వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళండి, వాళ్ళకి స్నానాలను రెడీ చేయండి, స్నానం చేయండి, వాళ్ళకి స్నానాలు ఇచ్చాక మంచి బట్టలు ఇవ్వండి, తర్వాత వాళ్ళని నా భోజనం బల్ల దగ్గర తీసుకొని రండి అని భోజనం బల్ల దగ్గర కూర్చుంటే వాళ్ళకందరికీ ఇప్పుడు యోసేపుకి తెలుసు కదా వాళ్ళు ఎవరు పెద్దన్న, ఎవరు రెండో అన్న, ఎవరు మూడో అన్న తెలుసు కదా. సో వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళని చైర్స్ కూడా అరేంజ్ చేశాడు ఆ టేబుల్ దగ్గర. వాళ్ళంతా షాక్ అవుతారు. అట్లెట్లా, మేమేం చెప్పలేదు కదా, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని మేము చెప్పలేదు కదా, ఎలా తెలిసిందికి? ఆ భోజనం బల్ల దగ్గర వాళ్ళకందరికీ సిద్ధపరిచాడు. రకరకాల భోజనాలు పెట్టి వాళ్ళకందరికీ చెప్పాడు. అప్పుడు కదా ఎందుకు చేశాడు ఇలాగా? ఎందుకు క్షమించాడు యోసేపు వాళ్ళని? ప్రేమ గలవాడు, దేవుని హృదయము కలవాడు. చాలామంది ఈ లోకంలో చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఇలాంటి ప్రేమ చూడం. మనం సమంజసమే అనుకుంటాం. అవునైంది, నన్ను కొట్టినాడు, నేను కొట్టినా, తప్పేంటి? మనకు కూడా నిజమే అనిపిస్తుంది. అవునబ్బా, వాడు కొట్టాడు, వీడు కొట్టాడు, తప్పేంటి? కానీ బైబిల్ చెప్తుంది, వాడు కొట్టినా మనం కొట్టరాదని. వాళ్ళు నిందించారు, ఎగతాళి చేశారు, ద్వేషించారు కదా, హేళన చేశారు. నువ్వు దేవుడు మా నాన్నకి ఇష్టమైన కుమారుడువా, ఈ రంగురంగుల చొక్కా తోడుకుంటావా కదా అని అన్నీ ఎంతో హేళన చేశారు, అన్నీ చేశారు, గుంటలో పడేశారు, అమ్మేశారు, ఎంతో చేశారు. అయితే వాటన్నిటిని ఆయన సహించాడు, తిరిగి ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా మన పొరుగు వారి మీద, మన ఇంట్లో సిబ్లింగ్స్, అన్నదమ్ముల మీద, ఫ్రెండ్స్ మధ్య మనం ఎప్పుడు కూడా చెడు ఆలోచన చేయకూడదు, చెడు చెప్పాలని ఆలోచన చేయకూడదు. అలా చేశాడు కాబట్టే దేవుడు యోసేపుకి అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఎక్కడ వాళ్ళ గురించి ఎక్కడ కూడా బైబిల్లో వాళ్ళ అన్నలను బట్టిన సంతాపం ఉందను, వారి మీద ద్వేషం పెంచుకున్నాను అని పరిశుద్ధాత్మ గారు రాశాడా? రాయలేదు. ఏం ఆలోచించలేదు. దేవా, నాకు ఎందుకు ఈ పరిస్థితి అనుభవించావో నాకు సహాయం లేదు. అదొక్కటే యోసేపు ప్రార్థన. మనం కూడా మన జీవితాల్లో ఇతరులను ద్వేషించకుండా ప్రేమించడం నేర్చుకోవాలి. మనకు సమ్మతమైంది అనిపిస్తుంది, సరి అయింది అనిపిస్తుంది, కరెక్టే కదా. నేను నాకు ₹1,00,000 తీసుకున్నాడంటే అప్పు నా దగ్గర, ఇప్పుడు ఆయన దగ్గర నాకు ఇవ్వట్లేదు అంటున్నాడు. అందుకే ఆయన బైక్ ₹50,000. నేను బైక్ తప్పేంటి? ఆయన అడిగి తీసుకోపోవట్లే, లాక్కొని తీసుకోపోతున్నాను అనుకో, మనకు అది సమంజసంగానే కనిపిస్తుంది. అంతే కదా, పాపం ₹2,00,000 ఎగ్గొట్టాడు, మరి ఏం చేస్తాడు అని అనుకుంటున్నాను. అయితే అయినా కూడా మనము గొడవతో, కక్షతో చేయకూడదు. వాడు అయ్యో నాకు ఇవ్వలేదు కదా ₹1,00,000, మరి నీకు బైక్ తీసుకెళ్ళినా నేను అని అడిగి తీసుకెళ్ళాను తప్ప లాక్కొని చేయడు. దేవుడు మనం ఎంత నష్టపోయామో అంతకు 100 అంతలుగా ఈ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో ఆశీర్వదించే దేవుడు. యోసేపు తన తండ్రిని దూరం అయ్యాడు, సుఖాన్ని దూరం అయ్యాడు, అమ్మివేయబడ్డాడు, నిందవేయబడ్డాడు. కానీ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? 1000 మంది పనులు ఉన్నారు, రాజు ఏం చెప్తే అది వింటాడు. పేరుకి ఆయన రాజు, కానీ నిజానికి ఆయన నోరు, ఈయన మైక్ అనమాట, అంతే తేడా. ఈయన ఏం చెప్తే అలాంటి పరిస్థితుల్లో పెట్టడానికి కారణం ఏంటంటే తను ఏం జరిగినా ఇతరుల ద్వేషాన్ని, ఇతరుల కీడుని కోరుకోలేదు. యేసు ప్రభు వారు కూడా మన విషయంలో మన కీడుని మనం తప్పు చేస్తూనే వచ్చాము, కానీ దేవుడు మనడలా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఇంకెవ్వరు ఉండరు ఈ లోకంలో, ఇంకెవ్వరు ఎంత వెతికినా, తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, భార్య, భర్తలు ఎవ్వరు ఉండరు ఈ లోకం. ఒక మంచి మాట నేను విన్నాను ఈ మధ్యకాలం, ఏంటంటే యేసుక్రీస్తుని ప్రేమించని వాడు క్రీస్తు ప్రేమను రుచి చూడని వాడంట ఎవరినైనా ఇష్టపడుతున్నాడు అని అంటే అది మోసకరమైన ఇష్టం అంట. మళ్ళీ చెప్తున్నాను, హూ డజంట్ నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కెనాట్ క్లెయిమ్ దట్ ఐ లవ్ సమ్వన్. ఎవరికైతే క్రీస్తు ప్రేమ గురించి తెలియదో, క్రీస్తు ప్రేమను ఎరగని వాడు ఉంటాడో, వాడు నేను ఎవరినైనా ప్రేమిస్తున్నాను అని అంటే అది మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను రుచి చూచని వాడు అసలు ప్రేమించడానికి యోగ్యుడే కాదు. ఎందుకంటే అంత ప్రేమలో మోసం ఉంది, అన్ని ప్రేమల్లో మోసం ఉంది. తల్లిదండ్రుల ప్రేమ అయితే, అన్నదమ్ముల ప్రేమ, ఇంకా బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, లవర్స్ ప్రేమ, అన్ని ప్రేమలో ఎంతో కొంత ఆకర్షణ, ఎంతో కొంత స్వార్థం, ఎంతో కొంత మోసం. క్రీస్తు ప్రేమలో మాత్రమే నిస్వార్థమైన అగపే ప్రేమ. అలాంటి ప్రేమ నీకు నాకు కావాలనుకుంటే
మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. 3 విషయాలు చేయాలి. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలి. వి షుడ్ కన్ఫెస్ అవర్ సిన్స్. మన పాపాలను మనము ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నీ నా పాపం కొరకు ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, తిరిగి మరణించి తిరిగి లేచాడని నమ్మాలి. తర్వాత ఆయన రక్షకుడిగా స్వీకరించాలి. ఏమీ రాకెట్ సైన్స్ లేదనమాట, ఇందులో ఏమీ లేదు. ఈ 3 విషయాలు మనం విశ్వాసంతో చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు మనమేం పాపను. నాకు ఒక సీనియర్ ఉంటుండే 3rd ఇయర్లో మెడికల్ కాలేజ్లో, రాజేష్ రాజేంద్రన్ సార్ అని ఒక సీనియర్ ఉంటుందన్నమాట. ఆయన కూడా క్యాథలిక్ క్రిస్టియన్. ఎందుకు సార్ మీరు ఎప్పుడు కాలేజ్లో మెడికల్ జనరల్గా మనం డిగ్రీ చేసేటప్పుడు అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కాలేజెస్లో సీనియర్స్ కూడా మనం సార్ మేడం అని పిలవాలి. అయితే అనగా ఎందుకంటే ఎప్పుడు మీరు చర్చికి రారు, ఎప్పుడు డుమ్మా కొట్టేస్తారు చర్చికి అంటే, నో సుజనా వెన్ ఎవర్ ఐ క్విట్ స్మోకింగ్ దెన్ ఐ కమ్ టు చర్చ్. ఆయన స్మోకింగ్ వదిలిపెట్టడు, చర్చికి రాదు. అది అవ్వని పని. నేను ఈ పాపం చేయడం ఆపేశాక చర్చికి వెళ్తాను. ఈ పాపం ఆపేశాక నేను దేవుని రక్షణ పొందుతాను. నేను ఈ పాపం చేయకున్నప్పుడు నేను బాప్తిజం తీసుకుంటాను. అది ఎప్పటికీ జరగని పని. ఎప్పటికీ ఆ పాపం పెరుగుతూనే ఉంటుంది. నువ్వు దేవునికి దూరం అవుతూనే ఉంటావు. ఎట్లున్నావో, ఏం చేస్తున్నావో, ఎంత పెద్ద పాపం చేసినా, ఎంత చిన్న పాపం చేసినా, బైబిల్లో అసలు చిన్న పాపం పెద్ద పాపమే లేదు. ప్రతి తప్పు చిన్నదైనా పెద్దదైనా పాపం. సో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలోకి వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రభా నేను పాపిని అని నేను ఈ తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు, నువ్వు నా కొరకు ఈ లోకంలోకి వచ్చావు, అయితే నేను రక్షకుడిగా నేను స్వీకరిస్తున్నానని మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మనం ఎలా దాన్ని వదిలిపెట్టాలో కూడా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. మనకు వదిలిపెట్టలేదు, ఇంపాసిబుల్. అది ఏదైనా ఒక అడిక్షన్ ఉంటుంది, అది ఏదైనా సరే, మొబైల్ అడిక్షన్ కావచ్చు, అవిధేయత కావచ్చు, మమ్మీ డాడీ మాట చెప్తే తిరుగుబాటు, నేను చేయను ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏదైనా సరే అలవాటు అయిపోయినప్పుడు అది మనం మానుకోవాలంటే మనకుగా మానుకోవాలి, మనకుగా మంచిగా కావాలి. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడు గాడ్ విల్ ఎనేబుల్ us టు క్విట్ దట్ అడిక్షన్. దేవుడే మన కృప చూపిస్తాడు, మనం దాన్ని వదిలిపెట్టడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి కృపనిస్తాడు. దాన్ని ఎంత పెద్దదైనా సరే అప్పుడు మన హృదయంలో చాలా నెమ్మది వస్తుంది. ధైర్యంగా జీవిస్తాం, మనం హృదయం నిండా జీవిస్తాం. నిజమైన సంతోషాన్ని అప్పుడు రుచి చూస్తాం. ఇప్పుడు ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు, ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పి అలసిపోయి దాక్కుని మన పాస్వర్డ్లు ఎవరైనా చూస్తారేమో, మన మొబైల్ ఎవరైనా చూస్తారేమో, నా ఆలోచన ఎవరైనా గమనిస్తారేమో, నా బ్యాగ్ ఎవరైనా చెక్ చేస్తారేమో, ఎంతకాలం ఈ దాక్కుని జీవితం. అయితే దేవుడు ఎప్పుడైతే విడుదలనిస్తాడో నిజంగా జీవించడం, నిజంగా ఊపిరి పీల్చుకోవటం, నిజంగా కళ్ళు తెరిచి జీవితాన్ని చూడటం ఏదో అనుభవిస్తాం మనం. అయితే వీటన్నిటి వెంటనే దేవుడు వెంటనే ఇట్లా మ్యాజిక్ లాగా ఏం జరిగిపోతుంది. కానీ దేవుడు మెల్లమెల్లగా మన హృదయాన్ని మారుస్తూ వస్తాడు. ఎంత బాగా మారుస్తాడంటే దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన రూపంలోకి మనం మార్చబడి ఎత్తబడే సంఘంలో మనం ఉండేటట్టుగా మారుస్తాడు. మార్చే పని ఆయనది, అప్పగించుకునే పని మనగా మారలేదు, ఇంపాసిబుల్. అందుకే బలహీనమైన ఘటము వంటి వారము అని దేవుడు అంటున్నాడు. సో మనగా మనము మారలేదు. అయితే ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. అప్పగింతైనా మనం న్యాయంగా చేయాలి, ఇష్టంగా చేయాలి, విశ్వాసంతో చేయాలి. అప్పగించుకుందామా మరి? ఓకేనా? ఈరోజు మీ డైలీ పోర్షన్, మీ మెమరీ వర్డ్స్ ఏంటంటే మాథ్యూస్ చాప్టర్ 5, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల యందున్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. కదా? ఎవరి కోసం మళ్ళీ ఎవరిని ప్రేమించాలంట? మనము శత్రువులను ప్రేమించాలా, మళ్ళీ హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన శత్రువులు ఎవరైనా కావచ్చు, మనకు అగెయిన్స్ట్గా. ఈవెన్ మన మమ్మీ డాడీ కూడా మనకు శత్రులానే కనిపిస్తారు ఈ ఏజ్లో. ఎందుకు? కాలేజీకి వారితో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, మొబైల్ ఎక్కువ చూడొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, వాళ్ళు కూడా శత్రువులే. దేవుడు వాళ్ళని ప్రేమించమంటున్నాడు. తర్వాత మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. టీచర్ కొట్టారనుకో, అసలు నన్ను కొట్టాడు రా వాడు, ఆ టీచర్ నన్ను కొట్టాడు, అసలు ఏమనుకుంటున్నాడు అసలు, కదా? అనిపిస్తుంది కదా? అసలు ఏమనుకుంటున్నాడు, నన్ను కొట్టాడు, అసలు ఎవరు అనుకుంటున్నాను నన్ను? ఇవన్నీ మనము అనుకోవాలి. సాతాను మోసం చేస్తుంది అలా.
పాపమును కూడా ఇష్టంగా ప్రజెంట్ చేస్తుంది అనమాట, అందంగా ప్రజెంట్ చేస్తుంది. సిన్ ఈ సర్వ్డ్ దీస్ డేస్ వెరీ ప్లెజెంట్ఫుల్, చాలా అందంగా సర్వ్ చేస్తుంది. పాపాన్ని చాలా ఈజీ అనమాట. అంటే పాపం కూడా ఇప్పుడు చూడండి, ఫారిన్ కంట్రీస్లో హాలోయిన్ అనేది ఇప్పుడు ఒక పార్టీ ట్రెండ్ అనమాట. అంటే అందరూ దయ్యాలాగా వేషం వేసుకొని పార్టీలకు వెళ్తే అది ఇప్పుడు ట్రెండింగ్. అసలు దయ్యం మంచిదా? కానీ సాతాను అలా చేస్తున్నాడు. సిన్ని చాలా అందంగా ప్రజెంట్ చేస్తున్నాడు, గొప్పగా ప్రజెంట్ చేస్తున్నాడు. కొమ్ములు పెట్టుకోవడం ఇప్పుడు ట్రెండ్, అదొక స్టైల్. నల్ల కాటుకు పెట్టుకోవడం ఇప్పుడు ఒక స్టైల్, దయ్యాలాగా ఉండేది ఒక స్టైల్. నల్లటి లిప్స్టిక్ పెట్టుకోవడం ఒక స్టైల్. పాపమును శాపమును అందంగా ప్రజెంట్ చేయడమే సాతాను పని. వాటికి మనము లోపరచుకోవడం. అందరూ నీ జీవితానికి నువ్వే రాజు, అవన్నీ ఏం కాదు, రాజు కాదు, ఏం కాదు. మన జీవితానికి దేవుడే రాజు. అవన్నీ ఎవరు చెప్తే బ్రేక్ ద రూల్స్ కాదు, మనం బ్రేక్ చేయలేము. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకసారి పార్క్ వెళ్ళాం మేము. పార్క్ వెళ్తే ట్రాంపోలిన్ తెలుసా మీకు? ఇది చెప్పి క్లోజ్ చేసుకున్నాం. ట్రాంపోలిన్ అంటే ఏంటుంటుందంటే ఒకటి జంపింగ్ ఉంటుంది, చుట్టూ స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ జంప్ చేస్తే మనం ఎంత ఎత్తుకు వెళ్తే అంత ఎత్తుకు ఎగురుతాం అనమాట. దాని చుట్టూ ఏం చేస్తారంటే పార్క్లో ఒక చిన్న నెట్ కట్టేస్తారు, బార్డర్ కడతారు. పిల్లలు ఎక్కించమంటారు అనమాట. ఇంకా వాళ్ళు అక్కడే ఎగిరి కింద పడి ఆడి అలసిపోయినప్పుడు కింద దిగి వస్తారు. ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు ఆ ఫెన్సింగ్ ఇవ్వకపోతే నేను వాళ్ళని పంపించాను. ఎందుకు పంపించను? కింద పడిపోయి గాయం అయిపోతుంది. అలానే మన జీవితానికి కూడా కొన్ని హద్దులు, సరిహద్దులు ఉండాల్సిందే, కొన్ని నియమాలు ఉండాల్సిందే. ఆ నియమాలు ఉంటేనే నువ్వు జీవితాన్ని సంపూర్ణంగా ఆశీర్వదించగలవు. ఆ నియమాలు లేకపోతే విచ్చలవిడి జీవితం అయిపోతుంది. కుక్కలు చింపిన విస్తరలాగా మన జీవితం అయిపోతుంది. దేవుడికి అది ఇష్టం లేదు. ఆ విచ్చలవిడి జీవితం దేవునికి ఇష్టం లేదు. అందులో ఎవరికీ నెమ్మది. ఆ విచ్చలవిడి జీవితం వల్ల ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటున్నాను అని అనుకుంటావేమో, కానీ అది నిత్య నాశనానికి దారితీస్తుంది. ప్రతి జీవితానికి హద్దులు ఉండాలి. లైఫ్ చాలా బాగుంటుంది హద్దులు ఉన్నప్పుడు, ఈజీగా కూడా ఉంటుంది. హద్దులు లేకపోతేనే కష్టం. బుఫే పెడతారు, ఇంత బుఫే పెట్టి ఏం తినాలో అర్థం కాదు. హ్యాపీగా 2 పెడితే కడుపు నిండా 2 తిని వస్తుంది. సరేనా? ఎవరైనా మీ జీవితాన్ని ఇంకా ఎన్నోసార్లు సమయం వచ్చింది కానీ దేవునికి నిజంగా లోపరుచుకోకపోతే ఇది ఒక మంచి సమయం. రండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి. దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నాడు మనకు. ఆలోచన చేద్దాము. ఎన్నోసార్లు విన్నాము, ఇది కొత్త కాదు, చాలాసార్లు విన్నాము. మనం దేవునికి లోబడాలి అని, మనల్ని ముందు సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయనే దాన్ని ఎలా జయించాలో దేవుడు మనకు కృపనిస్తాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకవేళ ఈ రోజు దాటిపోతే మళ్ళీ ఇంకొక తరుణం వస్తూ రాదు. ఇలా చాలాసార్లు వినుంటారు. అయినా ఇది చివరిసారేమో ఆలోచించుకోండి. ఒకవేళ లోపరుచుకోకపోతే మీ హృదయం తెరిచి, నాకు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ హృదయం తెరిచి, ప్రభా నిజంగా నేను పాపిని ప్రభా, ఎన్నోసార్లు నాకు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ వచ్చావు, ఎన్నోసార్లు నేను విన్నాను, అయితే ఎప్పటికప్పుడు నా హృదయాన్ని నేను కఠినపరుచుకుంటూ వచ్చాను. ఈ రోజు కాదులే, ఇంకొంచెం ఎంజాయ్ చేసి నేను ఇంకొన్ని రోజుల తర్వాత చేస్తానులే అని అనుకుంటూ వచ్చాను ప్రభా. అయితే నిజమైన ఆనందం సరిహద్దుల్లోనే ఉందని తెలుసుకున్నాను ప్రభా. సహాయం దయచేయండి. ఆ నిజమైన ఆనందాన్ని నేను పొందుకోవటాన్ని, నా కృపను అనుగ్రహించు ప్రభా. నేను సంపూర్ణంగా నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాను. నా ప్రతి పాపం నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నా కొరకే నువ్వు మరణించి తిరిగి లేచావని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నీవే నా రక్షకుడు అని హృదయపూర్వకంగా నేను అంగీకరిస్తున్నానని మీరు ఒక 2 మాటలు ప్రార్థన మీరు చేసుకున్నట్టయితే, ఎవరు కళ్ళు తెరచవద్దు. ఇది దేవుడిచ్చు మంచి సమయము, మళ్ళీ ఈ సమయం రాదు. ఈ సమయాన్ని బట్టే పరలోక రాజ్యంలో దేవదూతలు సంతోషించేవారుగా ఉంటున్నారు. ఒకవేళ నిజంగా దేవుడిని పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపిస్తూ ఉంటారు. ఈ ప్రార్థన చేసుకుని ఎవరు కళ్ళు తెరచవద్దు. ఇది ఎవరికి వారే చేసుకునేది, పక్కనోడి కోసం మనం చేసేది కాదు, మన వాళ్ళ కోసం పక్కనోడు చేసేది కాదు. సో ఎవరి కోసం వాళ్ళు చేసుకునేది, ఎవరి జీవితం కోసం వాళ్ళు పాటుపడేది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే, చేతులెత్తితే, నీకోసం మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ ఎలా ఉండాలో నిన్ను గైడ్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎలా జీవించాలి, ఎలా కొనసాగించాలి విశ్వాస జీవితాన్ని అని సిద్ధంగా ఉన్నాం. అలా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మీ చేతులు పైకెచ్చి ఉంచితే ప్రార్థనలో కొనసాగదు. ఈ తరుణాన్ని పోనీయద్దు. ఎన్నోసార్లు విన్నావు, ఒక్కసారి కూడా కఠినపరచుకోవద్దు. దేవుడు సమయం ఇస్తే, నిజంగా నీతో మాట్లాడుతుంటే, నిజంగా నీ హృదయం ఒప్పింపబడితే చేతులెత్తి దేవునికి, ప్రభా నేను నీ కోసం జీవిస్తాను ప్రభా, నా జీవితంలోకి రా ప్రభా, నీతో పాటు నా జీవితం సులువుగా చేసుకుంటాను ప్రభా అని ఒక్క మాట నువ్వు అంగీకరిస్తే నీకోసం మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం.
కృపాసత్య సంపూర్ణ మా ప్రభా, దయగల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు, మీ ప్రేమ కొరకు మీకు వందనాలు ప్రభా. మీ వాక్యాన్ని విరిచి మా ముందు ఉంచినందుకై మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతో గొప్ప దేవుడవు, దయగలిగిన దేవుడవు ప్రభా. యోసేపు జీవితం ద్వారా ఎన్నో నేర్చుకుంటూ వచ్చాము ప్రభా. ఎన్నో పరిస్థితులలో ప్రభా, పరిస్థితుల వైపు చూడక నీ వైపు చూడాలని యోసేపు ద్వారా నేర్చుకుంటూ వచ్చాము. ఎడతెగక ప్రభా నేను వెంబడించాలని నేర్చుకుంటూ వచ్చాము. ఏ విధంగా చేతనైనా ప్రభా ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చూపించాలని నేర్చుకుంటూ వచ్చాము. మా కంఫర్ట్ జోన్లోనే కాదు ప్రభా, ఇన్కన్వీనియన్స్లో కూడా మీకు విధేయత చూపించాలని నేర్చుకుంటూ వచ్చాము. కృపను గ్రహించండి. మేము నేర్చుకున్న దాన్ని మర్చిపోకున్నట్లు మా హృదయ పలకల మీద ముద్రించుకొని నీ కొరకు జీవించలాగిన కృపను అనుగ్రహిస్తున్నామని బ్రతిమలాడుకుంటున్నాం. మాకు మేముగా ఏమీ చేయలేం ప్రభా. బలహీనమైన ఘటము వంటి వారమని ఒప్పుకుంటూ ఉన్నాం. మీ కృప చేత మాకు సహాయం దయచేస్తురండి. అలా జీవించడానికి మీకు సాక్షిగా ఉండడానికి కృప చేస్తున్నామని వేడుకుంటూ ప్రభా, మానవ హద్దుబాట్ల విత్తబడిన వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపచేయమని, కృపను అనుగ్రహించమని, ముద్ర వేసి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అతినమ్గా అడిగి బ్రతిమాలి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్.